out from the stage itself and says, I will not admit this. So such a person, he has come here and he has stayed here for more than 2.5 hours. He said, I will be there just for 20 minutes, and he was there for 2.5 hours. సార్ అలాగే మా CEO గారు వెళ్ళి పిలిచి వచ్చిన వెంటనే డాక్టర్ సారు రఘునాథ్ గారు వచ్చారు పిలిచి నుంచి. ఆయనకి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానము, ధన్యవాదాలు. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి మా డిస్ట్రిక్ట్ మొత్తం విజయనగరం జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారు అయినటువంటి మేడం గారు డాక్టర్ విజయలక్ష్మి గారు వచ్చారు. నిన్న మా CEO గారు పిలిచారు. వెంటనే ఇక్కడ లోకల్లో ఉండేటటువంటి వారందరినీ కూడా అలర్ట్ చేసి మేడం గారు రావడం వల్ల ఇక్కడ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ అన్నది అనేటటువంటిది కొంతమందికి తెలియలేనటువంటి వ్యక్తులకు కూడా తెలియజేసినందుకు మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాలు, ధన్యవాదాలు. అలాగే మా కృష్ణరాజు గారు మా ట్రస్ట్ లో ఒక భాగం. ఆయన క్రమశిక్షణకి మారుతారు. వారు ఉండేటటువంటి సంస్థ సక్షమ అంటారు. దానికి సంబంధించినటువంటి విజయనగరం జిల్లాలో మొత్తం చూస్తుంటారు మాస్టారు. ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఢిల్లీ నుంచి ఇక్కడి వరకు కూడా మీకు తెలుసు, ఈరోజు ఏదైనా ఒక రాజ్యాంగం జరగాలి అంటే ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ వీళ్ళందరూ చేసేవారు పూర్వం. ఇప్పుడు ఎలా తయారైపోయింది అంటే ప్రతి చిన్న విషయము కూడా కోర్టులే చెప్పవలసి వస్తున్నారు. మొగుడు పిల్లలు ఇలా ఉండాలి, తల్లి తండ్రి ఇలా ఉండాలి, పిల్లలు తండ్రులు ఇలా ఉండాలి, మీ భూములు ఇలా తగులు వస్తే అన్నదమ్ములు ఇలా పంచుకోవాలి, భార్యకి ఇలాగా నువ్వు భార్యతో ఇలా సంసారం చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అన్నిటిలోనే కూడా కామై ఉండేటటువంటి సుప్రీం కోర్టు నుంచి కూడా ప్రభాకర్ మిశ్రా గారు అయినటువంటి నా సోదరులు పెద్ద ఆయన ఇక్కడికి వచ్చారు. కోర్టు అవి కూడా అన్ని కూడా పక్కన పెట్టి ఆయన ఇక్కడికి వచ్చారు. ఆయనకి ప్రత్యేకమైనటువంటి आपको बहुत बहुत धन्यवाद है सर, आपको भी. అలాగే మా డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్ గారు ఏజేసీ గారు మా అదృష్టం. ప్రోటోకాల్ గా కాకపోయినా మా మీద అభిమానంతో, ఎందుకంటే ఆయన కన్నా ముందు ఆఫీసర్లు అందరూ వచ్చేసారు కాబట్టి ఈ రోజు ఏదో బిజీగా ఉన్నాను, సరదాగా ఇంకో కార్యక్రమంలో ఉన్నానని చెప్పచ్చు. అయినా మా యూనిట్ చూడాలనేటటువంటి కోరికతో ఇక్కడికి రావడం. నిజంగా నిన్న కాక మొన్నే జవహర్లాల్ గారు వచ్చారు. ఆయన వచ్చి ఇక్కడ 2 గంటల సేపు కలెక్టర్ గారు ఉన్నారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక కార్యక్రమం అయితే నేను నిన్నే గురుదేవ చారిటబుల్ ట్రస్ట్కి వెళ్ళానని చెప్పారు. ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే మీ అందరికీ నేను చెప్పక్కర్లేదు, శంకర్రావు గారు ఆయన పరిచయం చేయక్కర్లేదు. 200 మంది దివ్యాంగుల్లో ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని నింపినటువంటి IFCA అనేటటువంటి సంస్థ భారతదేశంలో 30,000 కోట్లు ఒక సంవత్సరానికి వాళ్ళ బడ్జెట్ ఉంటుంది. ఒక 15,000 కోట్లు ఏమీ కాకుండా 1000 కోట్లు, 2,000 కోట్లు ఒక్క సంతకంతో ఇచ్చేస్తారు ఆయన. అటువంటి మహనీయులు శంకర్రావు గారు ఈరోజు ఎన్ని పనులు ఉన్నా అందరికన్నా ముందు తానే ఈ ట్రస్ట్ నాది అన్నటువంటి విధంగా ఇక్కడికి వచ్చి మన ఆశీర్వదించడానికి వచ్చారు. ఆయన చేతుల మీదుగా కూడా మనం ఇప్పుడే అక్కడ మీద ఉండేటటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను కూడా ఓపెన్ చేసుకున్నాం. ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఈ రోజు మీ అందరికీ చెప్పాలి, నేను తెలుగులోనే మాట్లాడాలి, ఎందుకంటే ఇంగ్లీష్ లో మాట్లాడితే ఆయన ఒక్కరికే అర్థమవుతుంది, పక్కన ఉండేటటువంటి ప్రభాకర్ మిశ్రా గారికి అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. కానీ అమ్మ మన ఊరు మంగళపాలెం తెలుసు అందరికీ. మనం మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకోవాలి, అది మంగళపాలెం ఊరు తాలూకా లక్షణం. పక్కన ఉంటుంది ఒక కొత్త వలస అనేటటువంటి ఊరు, అది సంత అంటారు, అది వేరు. దాంతో మనం పోల్చుకోవడం. 1 కిలోమీటర్ దూరంలో ఉన్నా మన సంతలా ఉండకూడదు, దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఇప్పుడు మన దగ్గరికి వచ్చినటువంటి మనిషి పెద్ద మనిషి, మనసున్న మనిషి, మహారాజు కమలేష్ పాండే గారు. ఆయన గురించి ఎన్ని మాటలు చెప్పుకున్నా కూడా తక్కువే. ఎందుకంటే ఆయన మ్యాన్ ఆఫ్ ఇంగ్లీష్ లో చెప్పి ఇప్పుడే చెప్పాను, మళ్ళీ ఇంగ్లీష్ లో చెప్తాను. ఆయనకు అర్థం అవ్వాలనేది కాదు, జనాలకు అర్థమైతే ఆయన చెప్పుకునేది. ఒక వ్యక్తి ఒక అమ్మ మీకు అన్నమ్మ, ఎందుకంటే నువ్వు రావడం అదృష్టం మా ట్రస్ట్కి. ఈ పక్కనే ఉంటుందండి, 1 కిలోమీటర్ దూరమే. ఎప్పుడో చుట్టం చూపుకొచ్చినట్టు వస్తుంది అంతే. తర్వాత పెద్దలు ఎవరైనా వస్తే ధన్యవాదాలు, నమస్కారం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్ద ఆయన కమలేష్ పాండే గారు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఎందుకు చెప్తున్నానంటే మహోన్నత అంటే అర్థం ఏంటంటే నిజమే, ఆయన కింద 4 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒకటి RCA రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక సంస్థ. అలాగే చీఫ్ కమిషనర్ పర్సన్స్ ఫర్ డిజేబుల్, దానికి చీఫ్ కమిషనర్. అలాగే ఆయన ఇంకొక దానికి కూడా చైర్మన్ RCA.
అండ్ ఆల్సో నేషనల్ ట్రస్ట్ కూడా చైర్మన్. 3 సంస్థలకు అధిపతి. అంటే అర్థం ఏంటంటే ఆయన కింద సుమారు 7 ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయనకి 7 ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటూ ఆయన కింద పనిచేస్తూ దేశంలో సుమారు 3 మినిస్ట్రీలు ఆయనకు ఆన్సరబుల్ గా ఉంటాయి. ఒకటి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, 2 మినిస్ట్రీ ఆఫ్ డిజేబుల్డ్, సోషల్ జస్టిస్ అండ్ వెల్ఫేర్, 3వది మనకి రెగ్యులర్ గా ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి, హోమ్ మినిస్ట్రీకి, వీటికి కనెక్టివిటీగా ఉండేటటువంటి నేషనల్ ట్రస్ట్ అనేటటువంటిది. దీని కింద ఉండేటటువంటి అందరూ జేఎస్లు ఆయన అందరిలో ఉంటారు. అదంతా పెద్ద పోస్ట్ ఆయనకి. మోడీ గారు ఆయన యొక్క అద్భుతమైనటువంటి క్రమశిక్షణని చూసి ఆయనకు ఆ పోస్ట్ ఇచ్చారు. ఒక పోస్ట్ ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 3 ఇచ్చారు. 3 పోస్టులు కూడా ఆయన నిర్వర్తించేటటువంటి చాలా పెద్ద వ్యక్తి. అయినా పెద్దతనం అది కాదండి. ఇంకా మీకు ఒక గొప్ప విషయం చెప్తున్నాను వినండి. ఎవరైనా మనకి దేవుడు ఎవరు అంటే అందరం చేతులు ఎత్తుతాం. రాముడు, కృష్ణుడో లేకపోతే ఇంకొకటో. రాముడు ఎత్తేవారు రాముడు ఎత్తుతారు, కృష్ణుడు అని చెప్పి ఎత్తేవారు కృష్ణుడు అని ఎత్తుతారు. కొంతమంది యేసు ప్రభు అన్నవాళ్ళు యేసు ప్రభు అంటారు, అల్లా అనేవాళ్ళు అల్లా అంటారు, ఇంకోటి అనేవారు ఇంకోటి అంటారు. కానీ అల్టిమేట్ గా మనకి దేవుడు ఎవరు అంటే మనకు తెలియలేనటువంటి విషయం. అందరం మర్చిపోతుంటాం. ఈ రోజు మర్చిపోవడం వల్లే ఓల్డేజ్ హోమ్లు వస్తున్నాయి. మన తల్లి, మన తండ్రి, అటువంటి మన తల్లి తండ్రులే మనకు దైవం. వీళ్ళ తర్వాతే రాముడు. ఎక్కడో పుస్తకాల్లో చదువుకుంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం పుట్టాడు ఆయన. ఆయనకి మనకి ఒక గోత్రం కాదు, ఒక కులం కాదు, ఒక దిగుడు కాదు. ఆయనే దేవుడు అంటే మనకి జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఇంకేమవుతారు? కాబట్టి మన తల్లిదండ్రులంటూ మించినటువంటి దైవం లేదు. 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి యేసు ప్రభువే దైవం అయితే ఈ జన్మని, శరీరాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఎవరు అవుతారు? మన తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రుల గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, అటువంటి తల్లి ఆయన మొన్ననే నవంబర్ 30వ తారీఖుని కాలం చేశారు. కాలం చేస్తే 12వ రోజున ఎప్పుడు అవుతుందండి? డిసెంబర్ 12 అవుతుంది. ఈ రోజు 2వ తారీఖు అండి, డిసెంబర్ 15. నిన్ననే ఢిల్లీ వచ్చారు. ఎన్ని గంటలకు వచ్చారు అనుకుంటున్నారు? ఆ కార్యక్రమాలన్నీ చూసుకుని నిన్న సాయంకాలం 5 గంటలకు ఫోన్ చేస్తే, జగదీష్ నేను ఢిల్లీలో ఉన్నాను. అదేంటి సార్ మీది ట్రైన్ 12 గంటలకే వచ్చేయాలి కదా అంటే, 5 గంటలు లేట్ అమ్మా, నేను రాలేకపోవచ్చు అని చెప్దాం అనుకున్నాను, కానీ నీ ఫోన్ విన్న తర్వాత వచ్చేస్తున్నాను అన్నారు. ఎవరైనా వస్తారా? ఒక్కసారి చెప్పండి. सबको बोल रहे सर, और नवंबर 30 को क्या हुआ और आप इतना प्रेम से इधर आया, उसी का रीजन बोल रहे हैं. 30 को क्या हुआ? नवंबर 30 को और 12 तारीख को क्या हुआ? होने के बाद आप कल 5 बजे को कहाँ है और अभी आज सुबह పొద్దున 3 గంటలకు లేవాలండి, ఢిల్లీలో బయలుదేరాలంటే ఈ ఫ్లైట్ కి. అది అక్కడ మధ్యాహ్నం తెల్లవారుజామునే 5 గంటలకు ఉంటుందండి. ఎక్కితే ఇక్కడ 7:30కి దిగుతారు. డైరెక్ట్ గా గెస్ట్ హౌస్కి వెళ్ళారు. అక్కడ ఒక 10 నిమిషాలు బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. అంటే ఇది ఏమైనా ఒకవేళ పబ్లిక్ మీటింగా, బీజేపీకో లేకపోతే కాంగ్రెస్కో లేకపోతే ఇంకోటి ఏదో పార్టీకి సంబంధించినటువంటి మీటింగా, లేకపోతే ఇంకొకటి అంత హడావుడిగా వచ్చేసి ఏదో చేయడానికి, అవన్నీ కాకపోయినా ఓన్లీ ఒకటే. ఇందాకనే మీకు చెప్పాను, ప్రేమ అది ఎంత దూరమైనా మనం తీసుకెళ్తుంది. అటువంటి పెద్ద ఆయన మన దగ్గరికి రావడం మనం చేసుకున్న అదృష్టం. ఆయన ప్రతి క్షణము కూడా చాలా విలువైనటువంటిది. శంకర్రావు గారు ప్రతి క్షణము కోటలో ఉంటే, ఆయన కాలము మన కమలేష్ జీ గారిది ప్రతి క్షణము కూడా ఊళ్ళంత మంది వ్యక్తులతోటి, వ్యవస్థలతో కూడి ఉంటుంది. ఈయన లేకపోతే ఈయన శంకర్రావు గారి సంతకంతో 1000 కోట్లు ఒకేసారి ఇవ్వగలిగితే, కమలేష్ జీ గారి సంతకంతో 1000 మంది యొక్క జీవితాలు బాగుపడేటటువంటి విధంగా ఉన్నాయి. ఇద్దరు తూర్పు పడమరలో ఉండేటటువంటి మనకు 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే సూర్యుడు, ఇంకోటి ఏంటంటే చంద్రుడు. 2 లేకపోతే మనకు కాలమానం తెలియదు. అటువంటి సూర్యచంద్రుడు రూపంలో ఉండేటటువంటి శంకర్రావు గారు, కమలేష్ జీ గారు ఈ రోజు రావడం మన ట్రస్ట్ నిజంగా చూసుకున్న అదృష్టం.